పంచాయతీ టీచర్లు తమ యొక్క జీపీఎఫ్ స్లిప్ని చెక్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్త పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ పద్ధతిలో మన జీపీఎఫ్ నెంబర్తో పాటు సీజీజీపీఎఫ్ నెంబర్ కూడా అవసరం ఉంటుంది. సీజీజీపీఎఫ్ నెంబర్ అని అంటే కంప్యూటర్ జనరేటెడ్ జీపీఎఫ్ నెంబర్ అంటారు దీన్ని. మనం ఇదివరకు జీపీఎఫ్ స్లిప్ను కనుక డౌన్లోడ్ చేసుకొని ఉంటే అందులో ఈ సీజీజీపీఎఫ్ నెంబరు ఉంటుంది. కాబట్టి మన లోకల్ జీపీఎఫ్ నెంబరు మరియు సీజీజీపీఎఫ్ నెంబర్ రెండింటిని ఉపయోగించి మన జీపీఎఫ్ స్లిప్ను ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఇందుకోసం ముందుగా మనం స్క్రీన్ పైన కనబడుతున్న ఈ లింక్ని క్లిక్ చేయాలి. ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. కింద లెఫ్ట్ సైడ్ డినీని క్లిక్ చేయాలి. జీపీఎఫ్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా మన యొక్క జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన యొక్క జీపీఎఫ్ నెంబరు, సీజీజీపీఎఫ్ నెంబరు, మన యొక్క పాస్వర్డ్ మరియు క్యాప్చా కోడ్ను అన్నిటిని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. వెంటనే మన యొక్క జీపీఎఫ్ అకౌంట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో వివిధ ఫైనాన్షియల్ ఇయర్స్లో మన జీపీఎఫ్ అకౌంట్లో జమ అయిన అమౌంట్ మొత్తాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ పేజ్లో కొద్దిగా పైనకి స్క్రోల్ చేస్తే పైన లెడ్జర్ కార్డ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అడుగుతుంది, దాన్ని క్లిక్ చేసి మనకు ఏ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన జీపీఎఫ్ స్లిప్ కావాలో దాన్ని ఆ ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన జీపీఎఫ్ స్లిప్ డిస్ప్లే అవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా నూతన విధానంలో మనం మన యొక్క జీపీఎఫ్ నెంబర్ని, సీజీజీపీఎఫ్ నెంబర్ని ఉపయోగించి మన యొక్క జీపీఎఫ్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.